అందరికీ నమస్కారం. ప్రణయాస్ కిచెన్కి స్వాగతం. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇంట్లోనే ఈజీగా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. 1 కప్పు మినపప్పు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను మీడియం సైజ్ జార్ తీసుకున్నాను. అందులో కొద్దిగా పప్పు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. వడపిండి కోసం ఎక్కువగా నీళ్లు వేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్న జార్లో 1 లేదా 2 స్పూన్ల నీళ్లు మాత్రమే వేసుకోవాలి. పప్పు అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, నీళ్ళు ఎక్కువగా వేయకుండా మెత్తగా పట్టుకోవాలి. అప్పుడే వడ చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండాలి. పిండి జారుగా ఉంటే ఎక్కువగా నూనె పీల్చేస్తుంది. అందుకే ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పిండిని కొద్దిగా వేసామంటే పైనకి తేలుతూ ఉండాలి. చూడండి, నేను మళ్ళీ వేసి చూపిస్తాను. పైనకి తేలుతూ ఉందంటే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పైనకి తేలుతూ ఉండాలి. డీటెయిల్ రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా చూసి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ట్రై చేసి కమెంట్ చేయండి. 1 ఇంచు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. 1.5 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఈ పిండికి 1.5 స్పూన్ల ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని వెంటనే వడ చేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వెంటనే వడ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని ఎక్కువసేపు పక్కన పెడితే నూనె బాగా పీల్చేస్తుంది. అందుకని వడ వెంటనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చేతిని తడుపుకుంటూ వడ వేసుకోవాలి. మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. నూనె బాగా కాగి ఉండాలి. అప్పుడే వడలు చాలా టేస్టీగా వస్తాయి. మీరు ఫస్ట్ టైం వడ ట్రై చేస్తున్నారంటే ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 2-3 సార్లు ట్రై చేస్తేనే వస్తుంది. వడ వేసుకొని చేతిని తడుపుకుంటూ నేను చూపిస్తున్న విధంగా బాల్ లాగా చేసుకొని వేసుకోవాలి. వడలు వేసుకున్న వెంటనే కదపకూడదు. 1 నిమిషం ఆగి చిల్లుల గరిటె తీసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎక్కువగా తిప్పకుండా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మీరు తిప్పుతూ ఉన్నారంటే వడ చాలా గట్టిగా అయిపోతుంది. 2 వైపులా 2 సార్లు సరిపోతుంది. అంతకు మించి మీరు కదుపుతూ ఉన్నారంటే చాలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇవి మనం ప్లేట్లోకి తీసుకోవాలి. అలా పిండి మొత్తం అయిపోయే వరకు వడ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను వడ రౌండ్గా ఎలా చేసుకోవాలని. చేతిని తడుపుకుంటూ పిండి తీసుకొని బాల్ లాగా చేసుకొని మధ్యలో ఒక చిల్లుని పెట్టి వేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తం అయిపోయే వరకు వడ చేస్తూ ఉండాలి. మంట ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా చేస్తేనే పిండి చేతికి అంటకుండా కరెక్ట్గా వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వడల్లోకి సాంబారు, చట్నీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చట్నీస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. బియ్యం పిండి, సోడా ఏం లేకపోయినా కూడా వడ చాలా టేస్టీగా నూనె పీల్చకుండా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.